వంశధార నది శ్రీకాకుళం జిల్లా వాసులను వణికిస్తోంది. వర్షాకాలంలో నది దిశ మార్చుకుంటోంది. వరద ఉప్పొంగడంతో తీర ప్రాంతాలు కోతకు గురవుతున్నాయి. అర్ధరాత్రి వేళ వరద వచ్చి ఊళ్లను మింగేస్తోంది. ఇళ్లను, రోడ్లను ఏకం చేస్తోంది. ప్రాణాలు తప్ప సర్వం కోల్పోయిన జనం లవోదిబోమంటున్నారు. అసలు వంశధార వరద ఊళ్లను ఎలా తుడిచిపెట్టుకుపోతోంది? దీనిపై ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం గెడ్డవానిపేట గ్రామం వంశధార నది కోతకు గురవుతోంది. వరదల కారణంగా ఊరు నదిలో కలిసిపోతోంది. కరకట్టలు లేకపోవడంతో జనానికి ఇబ్బందులు తప్పడం లేదు. గత 10 ఏళ్లలో 30 కుటుంబాలు ఇళ్లను వదిలేసి వలసబాట పట్టాయి. వర్షాకాలంలో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు స్థానికులు. నదికి వరదలు రావడంతో నీటి ప్రవాహం కారణంగా గెడ్డవానిపేట గ్రామం నదీ గర్భంలో కలిసిపోతోంది. 10 సంవత్సరాల క్రితం గ్రామానికి 150 మీటర్ల దూరంలో ఉన్న నది ఇప్పుడు ఇళ్లను ఆనుకుని ఉంది. ఒకప్పుడు గెడ్డవానిపేటలో మొత్తం 150 కుటుంబాలు నివసించేవి. 3 వీధులు నదీ గర్భంలో కలిసిపోవడంతో 30కి పైగా కుటుంబాలు ఇళ్లను కోల్పోయాయి. దిక్కుతోచని పరిస్థితుల్లో వేరే ప్రాంతాలకు తరలిపోయారు బాధితులు. ఒకప్పుడు అక్కడ మనుషులు ఉండేవాళ్లు అనడానికి ఆనవాళ్లు కూడా కనిపించకుండా పోయాయి. ప్రతి ఏడాది నదీ ప్రవాహానికి 10 నుంచి 15 మీటర్ల మేర గ్రామం కోతకు గురవుతోంది. అధికారులెవరూ పట్టించుకోవట్లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి వాళ్ళ టౌన్ మేము ఏం చెయ్యాలండి? మేము ఏట్లు పడిపోయి చచ్చిపోవాలా? ఎంత ఇల్లు కలిసిపోయి సగం లెక్క ఆ నీరున్నంత లెక్క ఊరే. ఆ ఊరు కూడా కలిసిపోతే మీరు పట్టించుకోకపోతే మరి ఏం చేయాలండి? మేము తిరగగలమా? తిరగలేము. ఆ ఊరికి బానుగొట్టు కావాలి. మెయిన్ బానుగొట్టు ఇచ్చేసి తోవలు ఇచ్చేసి మీరు చెయ్యవలసిన కార్యక్రమాలు మీరు చెయ్యాలా. మీరు అంతకంటే మేమేం మాట్లాడలేము. ఇక ఇప్పుడు ఇక్కడ 70 కుటుంబాలు మాత్రమే ఉంటున్నాయి. గతంలో ఇదే గ్రామంలో 300 కుటుంబాలు ఉండేవి. యువత, వృద్ధులు వలస వెళ్లిపోయారు. వంశధార జిల్లాలో జీవనది. ప్రస్తుతం ఈ నది 20 మీటర్ల వరకు ముందుకొచ్చింది. తమ గ్రామంతో పాటు సాగు భూమిని కూడా నది మింగేసిందని చెబుతున్నారు. మా గ్రామం 1980 ముందు వరకు అంతవరకు ఉండేది. ఇది బోర్వెల్లో. ఈ బోర్వెల్లో కొట్టుకుపోయింది. ఇప్పుడు ఆ పచ్చిక కనిపిస్తుంది. ఆ పచ్చిక వరకు గ్రామం ఉండేది నేను తెలిసిన మట్టుగా. తర్వాత అంతేమో 80 నుండి పోయింది. 80 నుండి 2 రోడ్లు ఇటు మారినాయి. మారిన తర్వాత అక్కడికి ఆగిపోయినాం. ఇది మాకు సెంటర్ ఉండేది అన్నమాట. ఊరికి సెంటర్ ఇది. అప్పుడు బోర్ ఉండేది. బోర్ ఇక్కడ ఉండేది కాబట్టి మేము ఇలాగ కొట్టుకొస్తే మేము ఇలాగ ఇటు నడుస్తాం. అటు దేవస్థలం ఉంది. మరి అటు వెళ్ళడానికి హక్కు లేదు మాకు. ఇందులో ఉండమే ఇరకవ ఇబ్బంది పడి ఉండమే మనం. మరి ఇంకేంటి అదేదో మీరు ఏదో మనం చేస్తే మంచిదే, లేకపోతే మనం ఉండమే అటే వెళ్ళిపోవడమే. మరి ఇంకేంటి వాటర్ వచ్చినప్పుడు రావటం, ఇదిగో వచ్చే రాలు వేసేసినామో అది వేస్తాం, బ్రిడ్జి కట్టేస్తామని ఏదో చెప్పడము వచ్చి చేసి వెళ్ళిపోవడం. కానీ జరిగేది ఏమీ లేదు. ఎవరు కూడా ఏవి కూడా సాయం లేదు, సంపద చేయట్లేదు. ఏ రోజు కూడా ఇదిగో వేసేసాము వచ్చేసాము ఇది చెప్తున్నారు తప్ప అంత రాజకీయ పరంగా జరుగుతుందే తప్ప. కానీ రాజకీయంలో కూడా పెద్దలు చిన్నలు అందరూ వచ్చి చూడటం, అక్కడెక్కడ ఫోటోలు తీసుకోవటం, వెళ్ళిపోవడమే తప్ప. కానీ జరిగేది ఒరిగేది అయితే మా ఊరికి ఏమీ లేదు. సుమారుగా ఒక 50 మీటర్ల పొడవు వరకు మాకు ఇల్లు ఉండేవి అక్కడ. ఇది ఊరు సెంటర్ బోర్. ఇది అలాంటిది కోరించుకుని ఊరు చివరి అయిపోయింది. అది అయిపోయినా సరే ఈ రోజుకి కూడా ఏదో కరకట్టు నిర్మిస్తామని చెప్పేసి ఇదే అని చెప్పేసి వెళ్ళటమే తప్ప. కానీ ఈ రోజుకి జరిగేది ఒరిగేది ఏమి లేదు. 50 కుటుంబాలకు పైగా అందులో నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు, వలస వెళ్ళిపోయిన వాళ్ళు చాలా జనం ఉన్నారు. వలస వెళ్ళిపోయిన ఇంకా 20-30 కుటుంబాలకు వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి ఇల్లు లేవు, ఆస్తులు లేవు. ఏదో ఇల్లు ఆస్తులు ఉన్న ఉన్నారు, లేని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇలాగా కష్టము సుఖం పడుతుంటే ప్రజలు అలాగ వదిలేశారు. కానీ ఈ రోజుకి కూడా ఎవరు కూడా గోకుడు మట్టి వేయట్లేదు, ఏ రాయట్లేదు. ఏరు వచ్చినప్పుడు మాత్రం కారులు ఒక 5-6 కారులతో 10 కారులతో వచ్చేసి మీరు వెళ్ళిపోండి, ఊరు వదిలేసి వెళ్ళిపోయింది. కాకపోతే మీరు అలా మేడ ఎక్కిపోండి, మిద్దె ఎక్కిపోండి, ఇదే చెప్తారు తప్ప. కానీ ఏటి అవకాశం లేదు. ఇటు సుమారుగా ఈ చివరి ఏరు, ఈ ఊరు పక్కన ఆ పక్కన దేవస్థానం భూమిలోకి అలాగ అడుగు పెట్టడానికి అవకాశం లేకుండా అంత రాజకీయ పరంగా మాకు కట్టేశారు. అసలు దిగడానికి లేదు. నాకు తెలిసిన వరకు 20-30 ఇల్లులు మాత్రం వలస వెళ్ళిపోతున్నారు. అలాగే రాబోయే రోజుల్లో వచ్చే ఏడాది కూడా ఈ రోడ్డు ఉంటుందో ఉండదో కూడా నాకు తెలియ అవకాశంగా ఉంది. ఇగో ఇక్కడ వరకు వచ్చేటప్పుడు ఫ్లోటింగ్ ఇక్కడ వరకు తిరుగుతుంది. అలాగే 10 కార్లు 15 కార్లు వచ్చి ఇక్కడ దగ్గర ఉండకండి అని దూరం ఉండకండి వీళ్ళు చెప్తున్నారు. కానీ ఎవరు మాకు పట్టించుకోవడం లేదు. అలాగే రాజకీయ నాయకులు చాలా మంది వచ్చి కూడా చూస్తున్నారు, కానీ ఎవరు ఏం చేయట్లేదు. గతంలో కరకట్ట నిర్మాణానికి 56 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. అప్పటి ప్రభుత్వం సర్వేలు కూడా జరిపింది. వంశధార ప్రవాహం దారి మళ్లించడానికి పెద్ద బండరాళ్లు వేశారు. కొమనాపల్లి నదిపాయను మళ్లించడానికి అక్కడక్కడా రాళ్లు వేసినా నీటి ప్రవాహాన్ని ఆపలేకపోయారు. కరకట్టలు కడతామని గత ప్రభుత్వం తెలిపినా దాన్ని ఆచరణలోకి తీసుకురాలేదు. నిధులు ఉన్నా ఎందుకు తాత్సారం చేస్తున్నారో అర్థం కావడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే
నది ఉన్నా తాగునీరు కూడా వీళ్లకు కష్టమే. తాగునీరు కావాలంటే ఈ నది నీరే దిక్కు. ఈ నదిలోంచి చిన్నపిల్లలు పెద్దలు అందరూ బిందెలతో నీటిని తీసుకువెళతారు. చెలిమలు తవ్వి నీటిని తోడుకుంటారు. ఇంటికి తీసుకువెళ్లి ఇండిపి పిక్క అనే దాన్ని రుద్ది తాగునీటిగా మార్చుకుంటారు. ఈ ఊరి పరిస్థితి ఏంది, మా పరిస్థితి ఏంది, పొలాలు పోతున్నాయి, ఇల్లులు పోతున్నాయి. ఎవరు అసలు వస్తున్నారే కానీ పోతున్నారు, చూసి పోతున్నారే కానీ పలాని సమస్య చేయట్లేదు. ఇప్పుడు వచ్చి ఇల్లులన్నీ పడేసి బానుగట్లు వేస్తామంటున్నారే కానీ ఇల్లులు కాదు పడేసి బానుగట్లు వేసేది. ఏటు కట్టిన పెద్ద గోడలా కట్టి ఊర్లోకి నీళ్ళు రాకుండా మాకు చేస్తే అదే చాలు. ఇల్లులన్నీ పడేస్తాను అంటున్నారు. రూపాయి డబ్బులు ఏమో 50,000 20,000 ఇస్తామంట. మేమేమో లక్షలు పెట్టుకొని కొనుక్కుని మేము 50,000 ఇస్తామంటున్నారు. మేము ఆ ఇల్లులు అమ్ముకొని గవర్నమెంట్కి ఇచ్చి మేము ఏడుండాలి, ఏం చెయ్యాలి మాకేం అర్థం కావట్లేదు. జలుమూరు మండలం కరకవలస నుంచి నరసన్నపేట, పోలాకి మండలం మీదుగా పల్లిపేట వరకు కరకట్టల నిర్మాణానికి ప్రయత్నాలు జరిగాయి. 49.6 కిలోమీటర్ల మేర కరకట్టలు నిర్మించేందుకు 2009లోనే అప్పటి ప్రభుత్వం 56 కోట్ల నిధులు మంజూరు చేసింది. పనులకు అనుమతులిచ్చింది. కానీ ఇంతవరకు జలుమూరు మండలంలో కొంతమేర కాంక్రీట్ గోడలు, మట్టిగట్లు, నరసన్నపేట మండలం కొబగాం వద్ద కేవలం 100 మీటర్ల కాంక్రీట్ నిర్మాణాలు మాత్రమే జరిగాయి. కాంట్రాక్టర్లకు బిల్లులు కాకపోవడంతో పనులు ఆగుతూ సాగుతున్నాయి. ఇలాంటి సమయంలో ప్రస్తుత ప్రభుత్వం ఈ పనులపై నిషేధం విధించింది. 5 ఏళ్ల పాటు ఆపేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. మాకు వర్షాకాలంలో వరదలు వచ్చేటప్పుడు మా గ్రామానికి గ్రామం చుట్టూ కూడా వరదలు కమ్ముకుపోతున్నాయి. నీరు చుట్టూ గ్రామం చుట్టూ వస్తుంది. మేము గ్రామం నుండి ఎటు బయటికి పోవడానికి కూడా ఆస్కారం లేకుండా గ్రామంలోనే ప్రాణభయంతో ఉంటున్నాము. అలాగే ఈ నదీ ప్రవాహ కారణంగా ఈ నదీ ప్రవాహ కారణంగా ఈ ప్రతి సంవత్సరానికి కూడా 15 మీటర్లు అనేది నది మా ఊరు తాలూకా ఒడ్డుని నదీ గర్భంలో కలుపుకుపోతుంది. ఈ నదీ గర్భంలో మా గ్రామం ప్రతి సంవత్సరానికి 15 మీటర్లు కలుపుకుపోవడం వల్ల మా ఊర్లో నివాస స్థలాలు కూడా కరువయ్యాయి. అందుకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం మాకు కాంక్రీట్ వాల్ అనేది నిర్మిస్తారని కోరుకుంటున్నాం. వంశధార నది కరకట్ట సమస్య ఏళ్ల తరబడి ముంపు గ్రామాలను వెంటాడుతూనే ఉంది. వరదల ప్రభావంతో పంటలు, ప్రాణ నష్టాలను భరిస్తూ జీవనం సాగిస్తున్నారు. కరకట్టలు నిర్మిస్తామని ప్రజాప్రతినిధులు ఇచ్చిన హామీలు నీటి మీది రాతల్లానే మారిపోతున్నాయి. వంశధార నది పరివాహక ప్రాంతంలోని ముంపు గ్రామాల పరిస్థితి ఏళ్ల తరబడి అలానే కొనసాగుతోంది. నదీ పరివాహక ప్రాంతాల్లోని 11 మండలాల్లో 119 గ్రామాల్లో వరదల ధాటికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఏటా ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్య భారీ వర్షాలు రావడంతో వంశధార నది వరద గ్రామాలపై విరుచుకుపడుతోంది. దీంతో ఆస్తి, ప్రాణ, పంట నష్టం జరుగుతోంది. కొత్తూరు, హిరమండలం, భామిని, ఎల్లన్పేట, సరుబుజ్జిలి, ఆముదాల వలస, శ్రీకాకుళం గ్రామీణం, గారా, జలుమూరు, నరసన్నపేట, పోలాకి ప్రాంతాల్లో ప్రతి ఏడాది వరద ముంపు తప్పటం లేదు. 2007లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 177 కోట్ల అంచనా వ్యయంతో వరద ధాటిని తట్టుకోవడానికి కరకట్టల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసింది. తెలుగుదేశం హయాంలో కరకట్టల నిర్మాణానికి 650 కోట్ల వ్యయంతో పనులు ప్రారంభమయ్యాయి. కానీ 20% కూడా పూర్తి కాలేదు. దీంతో గెడ్డవలస, అగ్రహారం వంటి గ్రామాలు కనుమరుగయ్యే పరిస్థితి దాపురించింది. కనీసము ఆ ఏటోడిని ఒక మట్టి వేస్తే ఒక రావు గట్టుకుని ఆ ఊరి దగ్గర చూసినారు కదా. ఇప్పుడు అక్కడ ఏటీ లేదు. అది ఇలాగే 10 దాపాలు అనుకోవడమే కానీ రావడమే. మీ పరిస్థితి ఏంటి? మేము వెళ్ళిపోతాము, వరద సత్తాము, మరి ఏం చేస్తాము? మాకు ఎక్కడ అవకాశం ఉంటే ఉంటామయ్యా, లేకపోతే సత్తాము. మరి అంత తప్పింది మరి ఏటి లేదు, గతి లేదు. ఇప్పుడు 10 ఇప్పుడు ఒక బాన్ కొట్ట అన్నారు, ఒక మంచి అన్నారు, ఒక చెడ్డ అన్నారు, ఏటీ లేదు. ఒక రావులు వేస్తామన్నారు, ఒక రివర్ట్మెంట్ అన్నారు, ఆ రివర్ట్మెంటు లేదు. మరి ఎందుకండి దానికి రావడము, పోవడము, వచ్చి వెళ్ళిపోవడము? ఎందుకు అల్ట పెట్టినా? ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు.